వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచికుట్టి వంటలు. ఏంటంటారా, ఈరోజు మేము బిస్కెట్లు చేసుకుంటున్నామండి. బిస్కెట్లు అంటే దీన్ని బిస్కెట్లు అంటారు, చింతపిక్కలు కూడా అంటారు. అంటే ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? ఒకసారి చూసేయండి. ఇవి స్కేర్ షేప్లో కట్ చేస్తున్నాం, అవి రౌండ్ షేప్లో. దీనికి కావాల్సింది ఏంటంటే చపాతీలు చేసుకోవాలి కదండి, అందుకని రౌండ్ సర్కిల్లో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. పిండి వచ్చి ఇంత కలిపాం చూసారా. ఈ పిండి ఎలా కలపాలి, దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను ఒకసారి, ఓకేనండి. దీనికి మేము గోధుమ పిండితోనే చేసుకున్నాం, ఎందుకంటే హెల్తీగా ఉండాలి కాబట్టి గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండి ఇలాంటివి తీసుకోకూడదు, ఓకేనా. మేమైతే గోధుమ పిండి తీసుకున్నాండి. మనం కేజీ గోధుమ పిండికి పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. దాంట్లోనే మనం పిండిలోనే బొంబాయి రవ్వ బాగా కలుపుకొని కొంచెం తిని సోడా వేసుకోవాలి. నూనె గీ వేడి చేసుకొని దీంట్లో పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మనకి ఇలా ముద్ద వచ్చేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ 2 అవర్ కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మాకు ఇలా తయారయ్యింది. ఫస్ట్ యాక్చువల్లీ మేము వీడియో తీయాలని అనుకోలేదు, తర్వాత ఎలాగో టైం పడుతుంది కాబట్టి వీడియో కూడా తీసి ఫాలో వాళ్ళందరికీ నేను ఏం చేస్తున్నానో తెలియాలి, అందుకని హాలిడేస్లో ఏం చేయాలో తెలియక ఇదిగోండి ఇట్లా ఈ పన్ను పెట్టుకున్నాము. అసలు ఈ నవరాత్రుల్లో నేను ఫుల్గా అమ్మవారి సేవలో ఉండాలి. ఇప్పుడు కొంచెం హెడేక్ వచ్చింది, మొన్న ఈ కళ్ళద్దాలు కూడా వచ్చినాయండి. అంటే సైట్ అయితే లేదు, హెడేక్ వచ్చింది, మైగ్రేన్ ఉంది, బాగా తలనొప్పి వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళజోడు వేశారు. తలస్నానం చేయకూడదు అన్నారని ఇంకా నవరాత్రులు మేము ఆపేసాను. ఎందుకంటే ప్రతి ఇయర్ వేసుకుంటాను నేను. అమ్మ సేవలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చేసుకోవట్లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి కార్తీక మాసం వస్తుంది, అందులో శివుడి మాల వేసుకోవాలని అప్పుడు అనుకున్నాము. 16 సంవత్సరాలు చేసినప్పుడే అనుకున్నాము. 21 రోజు సినిమాలు వేసుకోవాలంటే శివుడు పూజ అంటే మీకు అందరికీ తెలిసినట్టు చాలా నిష్ఠగా చాలా నియమాలతో వేసుకోవాలి. కాబట్టి ఈ ఇయర్ అమ్మవారి మాల వేసుకోవాలి. నెక్స్ట్ శివమాలతో శివ పూజలు మళ్ళీ కలుసుకునే రోజు నేను డైలీ పూజ ఎలా చేసుకుంటాను, నెక్స్ట్ మాల వేసుకొని నుంచి వీడియోలు పెడతా ఉంటాను. కానీ ఈరోజు మాత్రం మనం ఇలా బిస్కెట్లు చేసుకున్నాం, కలుపుకున్నాము. ఇట్లా ఉండలు చేసుకొని చపాతీలు చేసుకొని తర్వాత మనకి దీంతో కట్ చేసుకోవచ్చండి. పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో ఇలా సైడ్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే షేప్ కావాలంటే ఇట్లా తీసేసుకోవడమేనండి. ఇలా తీసిన తర్వాత మనకి షేప్ కట్ చేసుకోవచ్చు. అప్పుడు మంచిగా స్క్వేర్ షేపు బాగా వస్తుంది. అప్పుడు రౌండ్ కావాలంటే మనం రౌండ్ కూడా చూపిస్తాను. ఇది ఇలా కట్ చేసేస్తున్నామండి. రౌండ్ అంటే ఇట్లా మనం ఏదైనా క్యాప్ తీసుకొని ఇట్లా ఫ్రెష్ చేసుకోవడమే. ఆల్రెడీ వస్తుంది చూడండి. సైడ్ అంచులు తీసుకుని ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుందండి. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇలా ఇది తీసుకున్నాము అంటే ఇది కవర్ కాబట్టి దీని మీద పిండి జల్లుకుని ఇలా వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం షుగర్ వేస్తాం కదండి, అంటే మరీ స్వీట్ కాదు మరీ చప్పగా ఉండడం కాకుండా షుగర్ కూడా వేసాము. అంటే కేజీకి మనకి వేసుకోవచ్చు. మేమైతే కేజీకి పావు కేజీ షుగర్ వేసాను. దానివల్ల ఏంటంటే ఉండలు చెమ్ము వస్తున్నాయి, అది అతుక్కుపోతుంది, అందుకని కొంచెం పిండి పడుతుంది. అలాగే ఇలా కవర్లో వేసుకున్నంటే కొంచెం గాలి కారుతాయి కదా, అప్పుడు మనం రీఫైకి పెనం పెట్టుకుని దాని మీద చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం అన్నీ చేసేసిన తర్వాత రీఫై పెట్టుకుని తర్వాత దాంట్లో వేపుకున్న తర్వాత ఎలా వస్తాయో చూసేద్దాం. ఈరోజు మా ఇంట్లో ఇది ఏదో వర్క్ చేయాలి కాబట్టి ఈరోజు ఫుల్ వర్క్ ఇదేనండి. మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇదే సరిపోతుంది. చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. తినడం చాలా ఈజీగా ఉంటుంది, చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చూడండి మా కత్తులు కటార్లు చూసారా, మొత్తం ఆల్మోస్ట్ చూడండి. ఈరోజు ఫన్నీగా చేసుకున్నాము. ఈ బిస్కెట్లు
జోకులు వేసుకుంటా అల్లర్లు చేసుకుంటా చేసాము. ఇప్పుడు ఓన్లీ చేయడం అయింది. ఇంకా ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చేయాలి. చపాతీలు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి బాండీ పెట్టి ఆయిల్ పోసి రిఫ్రై చేయాలి. ఇక్కడ అయిపోయింది. చూడటానికి తినడానికి చాలా ఈజీగా చేసేస్తే తినేస్తున్నాం, కానీ చేయడం ఎంత కష్టంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్. చూడండి చెమటలు, అబ్బాబ్బాబ్బాబ్బా. చేయడం అయితే అయిపోయిందండి. వీటి కోసం అయితే చాలా కష్టపడ్డాము, చాలా టైం కూడా తీసుకుంది. కానీ ఇప్పుడు రీఫ్రై అయితే తొందరగానే అయిపోతుంది. బాండీ పెట్టి ఆయిల్ పోసాను, అది కాగుతుంది. కొంచెం కాగిన తర్వాత ఇలా ముందు రౌండ్ షేప్ చేసుకున్నాం కదా, ఈ రౌండ్ షేప్ ముందు చేసేస్తున్నానండి. తర్వాత స్క్వేర్ షేప్ చేశాను కదా, అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో అది చూసేద్దాం. కాగింది, వేసుకొని వచ్చేస్తాను. చేయడం చాలా కష్టం, అయిపోయిన తర్వాత యాగడం మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. అందుకని చిన్న బాండీ అనుకోండి ఎక్కువసేపు పడుతుందని కొంచెం పెద్దగా వచ్చేస్తాను. ఆయిల్ వేసి అయిపోయిందండి. ఈ వాయి అయిపోయింది. ఇలాగా తెలుస్తుంది మనకి, కలర్ చూసారా, బాగా పొంగి బాగా వచ్చింది. ఇంకా మనం తీసేద్దాము. నెక్స్ట్ పక్కన మనం బండి పెట్టేసుకుందాం. నూనె కొంచెం ఎక్స్ట్రా నూనె ఆయిల్ వచ్చేస్తుంది. అదండి, ఎక్స్ట్రా ఆయిల్ రావడం కోసం ఇలా మనం కన్నాలు జల్లెలు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి చాలా బాగుంటుంది తినడానికి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ కష్టపడినా సరే చేసుకోవడం వల్ల బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు స్నాక్స్ టీస్ ఖాళీగా కూర్చున్నప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా మన ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు. మరి ఎక్కువ స్వీట్ వేసుకోలేదు, కొద్దిగానే. స్వీట్ లేని వాళ్ళు నార్మల్గా చేసేసుకోవచ్చు. కొంచెం వాము ఇవన్నీ వేసుకొని చేసేసుకోవచ్చు. కానీ మేము కొంచెం స్వీట్ చేసుకున్నాం. మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఫస్ట్ ఒక వాయికేనండి, కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్కేర్ వేసేస్తాను. ఆల్రెడీ స్కేర్ వేసాను. ఇప్పుడు చూడండి చాలా బాగా పొంగుతున్నాయి, బాగున్నాయి, చాలా క్రిస్పీగా. మరి ఎక్కువ స్వీట్ కాదు, లైట్ స్వీట్. మరి ఎక్కువైతే కష్టం కదండి, లైట్గా వేసుకున్నాము. చేయడం చాలా కష్టమైంది, కానీ రీఫ్రై చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కొంచెం బాండీ కూడా పెద్దది పెట్టాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. రౌండ్ అయినాయి, ఇప్పుడు స్కేర్ అవుతున్నాయి. అయిన తర్వాత మొత్తం చూపిస్తాం. ఓకేనండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా రీఫ్రై చేసుకోవాలి. చేస్తూ ఉన్నానండి, అవి అవుతూ ఉన్నాయి. అయిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఓకేనండి. బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి. అంత కష్టమైనదానికి బిస్కెట్లు రెడీ. తర్వాత రౌండ్ షేప్ కొద్దిగానే అయ్యి ఒక వాయి వరకే చేసాను కాబట్టి ఇవే రౌండ్ షేప్ అయ్యి. ఇవి టేస్ట్ చేద్దాము. చూడండి ఇలా వచ్చినాయి, బాగానే వస్తాయి. చూడండి చాలా బాగుంటాయి. ఒక 1 వీక్ ఉంటాయి ఇవి. మనకి స్నాక్స్ అలవాటు ఉంటుంది కదా అప్పుడప్పుడు. ఇలా బయట ఫుడ్ కన్నా ఈ బెటర్ కదా. కావాలి ఇంకా స్వీట్ కావాలంటే వీటిలోనే పాకం పెట్టుకుని పోసుకుంటే స్వీట్ అయ్యి. చూసారా మంచి సౌండ్ వస్తుందా మీకు? చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీకు ఇంకో విషయం కలిస్తే చిన్నపిల్లలకి టేస్ట్ బాగాలేదు నాకు. ఒకసారి ప్లేట్లో చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చింది అన్నీ చేసుకున్నాం, కానీ ఈ షేప్ చాలా బాగుంది కదా. ఇదొక పూరి, ఇదేదో చేస్తే ఇదేదో అయ్యింది, కానీ తినడానికి టేస్టీగానే ఉందండి. చూడండి బాగుంది. సాస్ వేసుకుని తింటే సూపర్ ఉంది. అదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా. ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మేము ఇవి తింటా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.